ఓకే. డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే ఏదైనా ఒక ఆసిలేట్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఎయిర్ మీడియం వల్ల దానికి యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ చివరికి ఆ బాడీ రెస్ట్కి వచ్చేస్తుంది. అంటే ద వైబ్రేషన్స్ ఆఫ్ ఏ ఫ్రీలీ వైబ్రేటింగ్ బాడీ గ్రాడ్యువల్లీ డిమినిష్ ఇన్ యాంప్లిట్యూడ్ అండ్ అల్టిమేట్లీ డైస్ అవే. రీజన్ ఏంటి దానికి? చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ మీడియం వల్ల ఫ్రిక్షన్ ఫోర్సెస్ పనిచేసి అక్కడ ఆసిలేటర్ రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకి డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్ అయిన ఆసిలేషన్స్ని మనం డాంప్డ్ ఆసిలేషన్స్ అని చెప్పంటాం మనం. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. సింపుల్ బండ్ల ఎయిర్, తర్వాత ఈ బాలస్టిక్ గోల్లోమీటర్లో ఉన్నటువంటి కాయిల్ యొక్క ఆసిలేషన్స్ కానీ, లేకపోతే ఎల్సిఆర్ సర్క్యూట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనమాట అది, దాంట్లో ఉండేటువంటి కరెంట్ కూడా మీకు వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ ఆసిలేషన్స్ కూడా మనకి డాంప్డ్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. అంటే సింపుల్ పెండలం యాక్చువల్గా మీకు ఇంతకుముందు సింపుల్ ఆసిలేటర్ ఎగ్జాంపుల్ చెప్పాను, సింపుల్ పెండలంని. మరి సింపుల్ పెండలంని సింపుల్ ఆసిలేటర్ ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడేమో డాంప్డ్ ఆసిలేటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి తేడా ఏంటి? సింపుల్ ఆసిలేటర్లో అయితే ఏమవుతుందంటే ఆ పెండలం యొక్క యాంప్లిట్యూడ్ బాగా తక్కువ ఉంటుంది, ఫస్ట్ తక్కువ ఉంటుంది. మనం కొంచెం పక్కలాగా వదులుతాం మనం. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అప్పుడు యాంప్లిట్యూడ్ డిక్రీజ్ పెద్ద ఎక్కువ ఉండదు మనకి, అందుకోసం సింపుల్ ఆసిలేటర్ చెప్పంటాం మనం. ఇక్కడేంటి, యాంప్లిట్యూడ్ బాగా ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఎయిర్ మీడియం వల్ల యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూడండి ఒకటి. ఫస్ట్ చూడండి, ఇందులో ఇది ఒక స్ప్రింగ్ అనమాట, ఇది ఒక ఆసిలేటర్ అనమాట. ఇది చూడండి ఆసిలేట్ అవుతుంది. ఆసిలేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఎనర్జీ మారిపోతుంది, కరెంట్ ఎనర్జీ మారిపోతుంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ మారిపోతుంటుంది అనమాట. అలాగే ఇది మీకు ఈ వేవ్ ఏంటి, దిస్ వేవ్ రిప్రజెంట్స్ యాంప్లిట్యూడ్ అనమాట. ఇది ఈ పీక్ యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. చూడండి ఆసిలేషన్స్ గ్రాడ్ తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా. ఆసిలేషన్స్ ఫస్ట్ ఫాస్ట్గా వచ్చింది మనకి, తర్వాత ఏమో స్లో అయిపోతుంది మీకు. అలా రాను ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనమాట, ఎయిర్ రెసిస్టెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల యాంప్లిట్యూడ్ తగ్గిపోతే చివరికి రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. అలా ఉండేటువంటి ఆసిలేషన్స్ మనకి ఈ డాంప్డ్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. మా అందరికి వీడియో కనపడుతుంది కదా? ఓకే, జాబ్ చూడండి మీరు. సో లాస్ట్ చూడండి, పీక్ ఎలా మారిపోయింది వేవ్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి వీడియో. ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత గ్రాడ్యువల్గా యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది అనమాట. ఇలా యాంప్లిట్యూడ్ తగ్గిపోతున్నటువంటి ఈ ఆసిలేషన్స్ని మనం డాంప్డ్ ఆసిలేషన్స్ అని చెప్పంటాం. ఈ బాడీని డాంప్డ్ ఆసిలేటర్ అంటే స్ప్రింగ్, ఈ వెయిట్ అంతా కలిసి మనకి డాంప్డ్ ఆసిలేటర్ అవుతుంది అనమాట. సో డాంప్డ్ ఆసిలేటర్ 2 ఫోర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఒకటేమో రీస్టోరింగ్ ఫోర్స్, రెండోది ఫ్రిక్షన్ ఫోర్స్ అనమాట. 2 ఫోర్స్ పనిచేస్తూ ఉంటాయి అనమాట. వచ్చేవరకు కంప్లీట్ రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తున్నాను నేను. ఇది సింపుల్ లెమ్ కేసులో ఉండే వీడియో అనమాట. ఇది సింపుల్ లెమ్ కేసులో అంటే సింపుల్ లెమ్ యొక్క యాంప్లిట్యూడ్ యాక్చువల్గా సింపుల్ లెమ్ యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మామూలుగా అయితే అప్పుడు యాంప్లిట్యూడ్ తక్కువ ఉండాలి. ఆ కేసులో అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే యాంప్లిట్యూడ్ బాగా తక్కువ ఉండాలి. యాంప్లిట్యూడ్ ఎప్పుడైతే బాగా ఎక్కువ ఇచ్చామో అది సింపుల్ ఆసిలేటర్ అవ్వదు అది. సో ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకో వీడియో చూడండి. యాంప్లిట్యూడ్ చాలా ఎక్కువ ఇచ్చాము మనం. సో యాంప్లిట్యూడ్ అక్కడ ఎలా డిక్రీజ్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. అంటే కరెంట్ ఎనర్జీ పొటెన్షియల్ మారిపోతూ ఉంటాయి. అంటే ఎనర్జీ గ్రాడ్యువల్ తగ్గిపోతుంది చూడండి ఇక్కడ. ఇలా ఎనర్జీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ తగ్గిపోవడం మూలంగా అనమాట. సో ఆ విధంగా యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నటువంటి ఈ ఆసిలేషన్స్ని మనం డాంప్డ్ ఆసిలేషన్స్ చెప్పంటారు. ఆ ఆసిలేటర్ని డాంప్డ్ ఆసిలేటర్ అంటారు అనమాట. చూడండి ఎలాగా టీఈకి అయ్యి తగ్గిపోయే వరకు ఇక్కడ టోటల్ ఎనర్జీ కూడా ఏమైంది, ఇంతకుముందు ఫస్ట్ ఎక్కువ చూపించాను మీకు, తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అనమాట. చూడండి కంప్లీట్ రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అలా వస్తుందంటే చుట్టూ ఉండేటువంటి ఎయిర్ మీడియం వల్ల పనిచేసేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆ విధంగా అది రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో ద మోషన్ ఈజ్ కాల్డ్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్.
ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ డాంప్డ్ ఆసిలేటర్లో 2 ఫోర్స్ పనిచేస్తాయి, రిస్టోరింగ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. నెట్ ఫోర్స్ తీసుకున్నాం మనం. నెట్ ఫోర్స్ తీసుకున్నాక తర్వాత ఉన్న సెకండ్ భాగం నెట్ ఫోర్స్ తీసుకున్నాం, రెండింటిని ఈక్వల్ చేసాం. ఈక్వల్ చేస్తే మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి d² ప్లస్ 2b/dx/dt ప్లస్ ఒమేగా x=0 అని చెప్పి వచ్చింది మనకి. అది డాంప్డ్ ఆసిలేటర్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. తర్వాత దాని సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఆ సొల్యూషన్ కోసం ఏం చేస్తున్నాం అంటే x=e × e⁴ అని చెప్పి చేస్తాం మనం. దాని ప్రకారం అందులో ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ చేస్తే ఆల్ఫా వాల్యూ కొట్టడం కోసం dx/dt d²/d² రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. వాటిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చాయి. ఒకటి -b ప్లస్ ఆర్ మైనస్ √b² అని వస్తుంది. దాంట్లో ప్లస్ తీసుకుంటే ఒక సొల్యూషన్ అవుతుంది, మైనస్ ఇంకో సొల్యూషన్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఈ 2 సొల్యూషన్స్ వస్తాయి అనమాట. x=a × e⁻−b ప్లస్ √b²t, అలాగే x=a × e⁻−b మైనస్ √b² అనమాట. అంటే జనరల్ సొల్యూషన్ తీసుకుంటాం మనం. అంటే ఆ 2 సొల్యూషన్స్ని 2 కాన్స్టెంట్తో మళ్ళీ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది అనమాట. అందులో a1 a2 అని మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ జనరల్ సొల్యూషన్లో మనకి b ఒమేగా అనేటువంటి 2 వాల్యూస్ ఉన్నాయి పైన. ఆ b⍵2 వాల్యూస్ అంటే b అంటే ఏంటి ఇక్కడ డాంపింగ్ కోఎఫిషియంట్, ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. వాటి యొక్క వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి మనకి 3 కేసు వస్తాయి అనమాట. ఓవర్ డాంపింగ్, క్రిటికల్ డాంపింగ్, అండర్ డాంపింగ్ అనమాట. అంటే b² > ω² అయితే మనకి ఓవర్ డాంపింగ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఓవర్ డాంపింగ్ కేసులో మనకి ఏమవుతుందంటే ఈ ఆసిలేటర్ని మనం పక్కన డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు అక్కడ అది ఎటువంటి ఆసిలేషన్ చేయకుండా చాలా ఫాస్ట్గా రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగనమాట ఓవర్ డాంపింగ్ కేసు అంటాం మనం. దాన్ని ఓవర్ డాంపింగ్ కేసు అంటారు అనమాట. అంటే అలాగే ఓవర్ డాంపింగ్ కేసు ఇంకో పేరు దానికి ఏంటి డెడ్ బీట్ మోషన్ అని చెప్పంటారు అనమాట. ఎగ్జాంపుల్స్ అంటే ద మోషన్ ఆఫ్ పెండమ్ ఇన్ థిక్ కాయిల్, ద మోషన్ ఆఫ్ కాయిల్ ఇన్ డెడ్ బీట్ మూవింగ్ కాయిల్ గోల్నామీటర్, వాటిలో ఉండేటువంటి కాయిల్ యొక్క ఆసిలేషన్స్ కానీ, థిక్ కాయిల్ ఉండేటువంటి పెండమ్ యొక్క అంటే ఆసిలేషన్స్ ఏమి ఉండవు అక్కడ. పక్కకి డిస్ప్లేస్ చేస్తే అది స్లోగా డస్ట్కి వచ్చి ఆగిపోతుంది అనమాట. అది డాంప్డ్ ఆసిలేషన్స్ అవుతుంది. ఎందుకు చూసారుగా మీరు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి క్రిటికల్ డాంపింగ్ అనమాట. ఈ క్రిటికల్ డాంపింగ్ కేసులో బేస్గా ఈజీగా ఒమేగా అని చెప్పంటాం మనం. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేస్తే అక్కడ ఈక్వేషన్ మనకి ఎలా వస్తుందంటే సింప్లిఫికేషన్ చేయాలి మీరు. చేసినది ఫైనల్గా మనకి x=e⁻−b × p+2 అని చెప్పి వస్తుంది మనకి. దీంట్లో టైం ఫ్యాక్టర్ మారుతుంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ x సంబంధించి దాంట్లో ఈ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఈ ఫ్యాక్టర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ఇంక్రీజ్ కంటే ఈ డిక్రీజ్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్గా మనకి ఏమవుతుందంటే వన్స్ డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు అది చాలా ఫాస్ట్గా రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కూడా మీకు ఏంటి ఆసిలేషన్స్ ఏమి ఉండకుండా టైం ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అది ఒక పక్క డిస్ప్లే చేస్తున్నప్పుడు కేస్ 1లో చెప్పిన దానికంటే ఫాస్ట్గా వస్తున్నమాట ఇక్కడికి. సో ఇటువంటి కేసు మనం ఏమంటామంటే క్రిటికల్ డాంపింగ్ కేసు అంటారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి యామ్మీటరు, వోల్టమీటరు, గోల్నామీటరు, వెహికల్స్కి ఉండే స్పీడోమీటరు, వాటిలో ఉండే నీడిల్ ఏమవుతుందంటే వాటిలో ఒక పాయింటర్ ఉంటుంది అనమాట, పాయింటర్. ఆ పాయింటర్ ఏమవుతుందంటే డిస్ప్లేస్ అవుతుంది ఇది ఒకడున్న సిచ్యువేషన్ బట్టి. తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనకి రెస్ట్కి వచ్చేయాలనుకున్నాం అనుకోండి, అది ఎలా రావాలి ఫాస్ట్గా వెనక్కి రావాలన్నమాట. అలా వస్తే అది క్రిటికల్ డాంపింగ్ కేసు అవుతుంది అనమాట. తర్వాత మూడో కేసు ఏంటి అండర్ డాంపింగ్ అనమాట, b² < ω² అనమాట. ఈ కేసులో మనకి ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్లో చెప్పేసిన డెరివేషన్ మీకు x=a × e⁻−bt × sin⁻t + φ వస్తుంది. దీని ప్రకారం మనకి ఫైనల్గా వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్లో సైన్ వచ్చింది మనకి. ఎప్పుడైతే మీకు సైన్ వచ్చిందో అంటే ఇక్కడ x నెగిటివ్ పాజిటివ్గా వేరీ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్లో వేరియేషన్స్ ఉంటాయి. అంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే అవుతుంది అనమాట. కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని అనం ఇక్కడ. ఎందుకన్నా అంటే ఇక్కడ ఈ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ సైన్కి ముందు కోషంట్ యాంప్లిట్యూడ్ అవుతుంది. ఈ యాంప్లిట్యూడ్ టైంతో పాటు మీకు ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం మనకి ఏమవుతుందంటే అంటే పాజిటివిటీ వేరియేషన్స్ ఉంటాయి, టైంతో డిక్రీజ్ అయిపోతుంటుంది. అందుకోసం మనం ఈ మోషన్ మీకు ఏమవుతుందంటే అండర్ డాంపింగ్ మోషన్ అవుతుంది అనమాట. సో ఈ అండర్ డాంపింగ్ మోషన్ మనం రిప్రజెంట్ చేయడం కోసం ఒక గ్రాఫ్ చూపించాను మీకు. ఇందాక మీరు వీడియో చూపించినప్పుడు వీడియోలో స్ప్రింగ్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ దాని యాంప్లిట్యూడ్ ఎలా తగ్గిపోతుంది చూస్తారు మీరు. ఇంకో గ్రాఫ్ ఎలా వస్తుంది అనమాట. ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది, తర్వాత ఇంకా తగ్గిపోతుంది, అలా స్లోగా అది రెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటే మీకు అది అండర్ డాంపింగ్ కేసు అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ పెండమ్ ఇన్ ఎయిర్, మోషన్ ఆసిలేషన్స్ ఆఫ్ పెండమ్ ఇన్ ఎయిర్, అలాగే బాలిస్టిక్ మూవింగ్ గోల్నామీటర్లో ఉండే కాయిల్ యొక్క ఆసిలేషన్స్ కానీ, ఎల్సీఆర్ సర్క్యూట్లో అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్లూయిడ్ అంటే కరెంట్లో వచ్చేటువంటి చేంజెస్ వాటిని ఆసిలేషన్స్ అంటారు, ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ అంటారు వాటిని. అవి కూడా మనకి డాంప్డ్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. ఇక్కడ వరకు మీకు కంప్లీట్ అయిన క్వశ్చన్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఏ మా మ్యూట్ చేయండి ఎవరు. చూడండి నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈరోజు చెప్పే టాపిక్ మెయిన్ టాపిక్ ఫోర్స్ ఆసిలేషన్స్ అండ్
ఫోర్స్ ఆసిలేటర్ అనమాట. సో ఫోర్స్ ఆసిలేషన్స్ అంటే ఏంటంటే మీకు ఇంతకుముందు డాంప్డ్ ఆసిలేషన్స్లో మనకి ఏమవుతుంది, ఈ ఆసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్ చుట్టూ ఉండేటువంటి ఎయిర్ మీడియం వల్ల గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కదా మనకి. సో కానీ మనకి అలా కొన్ని కేసెస్లో ఈ ఆసిలేటర్ కంటిన్యూస్గా ఆసిలేట్ అవ్వాలి, ఆసిలేషన్ తగ్గిపోకూడదు మనకి. అలా తగ్గకుండా ఉండాలి అంటే మనం బయట నుంచి ఆసిలేటర్ మీద ఒక ఫోర్స్ని కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అలా అప్లై చేస్తున్నప్పుడు ఆ బయట నుంచి మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ని ఏమంటారంటే అదేని ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అంటారు అనమాట. దాన్ని ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అంటారు అనమాట. అంటే ఈ ఆసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్ తగ్గిపోకుండా అది కంటిన్యూస్గా ఆసిలేట్ అవ్వడం కోసం మనం బయట నుంచి ఒక ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఆ బయట నుంచి అప్లై చేసే ఫోర్స్ని ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అంటారు. దానికి మరో పేరు డ్రైవింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ ఫోర్స్ వల్ల ఈ ఆసిలేటరు అంటే ఈ ఆబ్జెక్ట్ అయితే బాడీ లేదా పార్టికల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ ఏమవుతుంటే లేదా ఆ బాడీ అనేది ఏమవుతుంటే తన యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కాకుండా, అంటే ప్రతి బాడీకి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తన యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కాకుండా ఈ మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తోటి అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఆ ఆసిలేషన్స్ మనం ఏమంటారంటే వాటిని ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటారు అనమాట. ఆ బాడీని ఏమంటారంటే ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు, సింప్లీ కాల్డ్ యాజ్ ఫోర్స్డ్ ఆసిలేటర్. సో డిఫరెన్షియేట్ చూడండి ఒకసారి. ద వైబ్రేషన్స్ ఇన్ విచ్ ద బాడీ వైబ్రేట్స్ విత్ a frequency other than its natural frequency and under the action of an external periodic force are called forced vibrations or forced oscillations. The body is called forced harmonic oscillator or simply called as forced oscillator. అంటే ఈ బాడీ తన యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కాకుండా మన అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. అప్పుడు దాంట్లో ఉండే వైబ్రేషన్స్ ఏమవుతాయి అంటే ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక స్పెషల్ కేసు ఉంటుంది మనకి. ఆ స్పెషల్ కేసు ఏంటంటే మనం అప్లై చేసేటువంటి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది చెప్పాను కదా. ఈ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ తర్వాత మనం ఏ బాడీ తీసుకున్నామో ఆ బాడీ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానం అవ్వచ్చు ఒక్కోసారి. అలా అయితే మనకి అక్కడ ఒక స్పెషల్ కేసు ఎరేజ్ అవుతుంది మనకి. ఆ స్పెషల్ కేసు ఏంటంటే ఈ బాడీ ఏమవుతుందంటే ఆసిలేట్ చేస్తూ ఉంటుంది, కాకపోతే ఆ ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అప్లై చేసేటువంటి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ బాడీ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానం అయితే ఆ బాడీ ఏమవుతున్నప్పుడు తన యొక్క ఫ్రీక్వెన్సీ అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అది పీరియాడిక్ ఫోర్స్ రెండు సమానమే కదా, కాబట్టి తన యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తోటి అది వైబ్రేట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ బాడీ యొక్క వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది. అప్పుడు అటువంటి కేసులో ఏమంటారు, దాన్ని రెజొనెన్స్ అంటారు అనమాట. రెజొనెన్స్ ఎప్పుడు వస్తుంది, మనం అప్లై చేసేటువంటి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ బాడీకి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానమైతే ఆ బాడీ తన న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతూ ఉంటుంది, లేదా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది. అలా ఉండేటువంటి కేసుని మనం అంటే అప్పుడు ఆసిలేషన్స్ మనకి ఫోర్స్ ఆసిలేషన్స్ అవుతాయి, కానీ అదొక స్పెషల్ కేసు. అప్పుడు ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది కాబట్టి దాన్ని ఆ కేసు రెజొనెన్స్ అంటారు అనమాట. సో రెజొనెన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు నెక్స్ట్ టాపిక్ అని చెప్తాను మీకు నేను. సో ఇక్కడ ఇది ఫోర్స్ ఆసిలేషన్స్ గురించి చెప్తున్నాం మనం దీంట్లో. ఎగ్జాంపుల్స్, ద వైబ్రేషన్స్ ఆఫ్ టేబుల్ వెన్ ఏ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ప్లేస్ ఆన్ ద టేబుల్. అంటే ఒక టేబుల్ మనం ట్యూన్ ఫోర్క్ వైబ్రేట్ చేయించి ఒక టేబుల్ని పెట్టాం అనుకోండి, ఆ టేబుల్లో మనకి వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. సో ఆ టేబుల్లో ఉండే వైబ్రేషన్స్ మనకి ఈ ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి అనమాట. ఆ టేబుల్లో ఉండే వైబ్రేషన్స్ ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి అనమాట. తర్వాత ఆర్మీ వాళ్ళు జనరల్గా సోల్జర్స్ అంటే ఆర్మీ అనమాట. ఆర్మీ వాళ్ళు జనరల్గా వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మార్చింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ మార్చింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు సపోజ్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నారు అనుకోండి, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ అందరూ ఒకే రకంగా వాళ్ళ మూలంగా వాళ్ళందరికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్కి ఒక బ్రిడ్జ్ ఎప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ బ్రిడ్జ్లో వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. సో ఆ బ్రిడ్జ్లో ఉండే వైబ్రేషన్స్ ఏమవుతుంటే మనకి ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి అనమాట. అది ఒక కేసు. నెక్స్ట్ ఇంకో కేసు చూడండి, ద వైబ్రేషన్స్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ద పీరియాడిక్ ఫోర్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అనమాట. అంటే మనం ట్యూన్ ఫోర్స్ పక్కన పెట్టాం అనుకోండి, ట్యూనింగ్ ఫోర్స్ని ఫస్ట్ ఒక ఫ్రీక్వెన్సీని ఒక ట్యూన్ ఫోర్క్ వైబ్రేట్ చేయించాం మనం. అప్పుడు ఏమవుతుంది, ఈ ట్యూనింగ్ ఫోర్క్ వల్ల ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ వేవ్స్ ఎయిర్లో ట్రావెల్ చేస్తూ సెకండ్ ట్యూన్ ఫోర్క్ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏమవుతుంటే ఈ సౌండ్ వేవ్స్ వల్ల ఆ సెకండ్ ట్యూన్ ఫోర్క్లో కూడా వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అప్పుడు సెకండ్ ట్యూన్ ఫోర్క్ ఉండేటువంటి వైబ్రేషన్స్ మనం ఏమంటామంటే ఫోర్స్ వైబ్రేషన్స్ చెప్పంటాం అనమాట. సో మీకు నేను ఈ ఫోర్స్ వైబ్రేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. ఒకసారి వీడియో చూడండి. చూడండి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఇక్కడ ఒక బాక్స్ ఉంది మీకు. ఈ బాక్స్ ఏమంటారంటే ఇది ఒక
ఫంక్షన్ జనరేటర్ అంటారు అనమాట దీన్ని. అంటే ఇది ఒక ఏసీ అనమాట. అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ సబ్మిట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రికల్ సోర్స్ అనమాట ఇది. ఈ ఎలక్ట్రికల్ సోర్స్ నుంచి వచ్చేటువంటి కరెంట్ ఏసీ అవుతుంది అనమాట. దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు 2 పాయింట్ అని వచ్చింది మీకు. అంటే ఇది ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. ఇదేమో ఆసిలేటర్ అనమాట. ఇది ఇప్పుడు ఒక స్ప్రింగ్ తీసుకుని ఆ స్ప్రింగ్కి ఏదో కొంత మాస్ అటాచ్ చేస్తాం. అప్పుడు ఇది ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఆసిలేట్ అవుతున్నప్పుడు దేనివల్ల ఆసిలేట్ అవుతుంది, ఈ మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ వల్ల ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ పీరియాడిక్ ఫోర్స్ వల్ల ఇది ఆసిలేట్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లో ఉండేటువంటి ఆసిలేషన్స్ మనకి ఏమవుతాయంటే ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. అంటే ఇది మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అనమాట. దీనికి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది ఆసిలేషన్స్ వస్తాయి అనమాట. దీంట్లో ఉండే ఆసిలేషన్స్ మనకి ఫోర్స్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. తర్వాత దీనికి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం అప్లై చేసిన దానికి ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది కదా. మనం సపోజ్ ఈ ఫ్రీక్వెన్సీ మార్చాం అనుకోండి, అలా మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ ఆసిలేటర్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానం అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క యాంప్లిట్యూడ్ బాగా పెరిగిపోతుంది అనమాట. యాంప్లిట్యూడ్ బాగా పెరిగి ఇది బాగా ఫాస్ట్గా ఆసిలేట్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏంటి, ఆ పొజిషన్ ఏంటి, మీకు రెజొనెన్స్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఆసిలేషన్స్ పోస్ట్ ఆసిలేషన్స్ అవుతాయి. దాన్ని ఏమంటాం, మనం రెసిడెన్స్ అని చెప్పుంటాం. అది మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి వీడియో చూడండి. మనం అప్లై చేసే ఫ్రీక్వెన్సీ ఇది. ఈ స్ప్రింగ్ లో ఉండే వైబ్రేషన్స్ ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి అనమాట. చూడండి ఈ పొజిషన్లో మీకు ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 3.3 హెడ్జ్ పెట్టాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 3.3 హెడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 3.3 హెడ్జ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండి. అంచేది మీకు ఏమైందంటే మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 3.3 హెడ్జ్, ఈ ఆసిలేటర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ 3.3 హెడ్జ్ రెండు ఈక్వల్ అయ్యేసరికి ఏమైందంటే దాంట్లో మీకు ఈ యాంప్లిట్యూడ్ మీకు మ్యాక్సిమం అవుతుంది అనమాట. చూడండి బాగా ఎక్కువ ఫాస్ట్ ఆసిలేట్ అవుతుంది. యాంప్లిట్యూడ్ ఎంత బాగా పెరిగిపోయిందో. అప్పుడు దీంట్లో ఉండే వైబ్రేషన్స్ ఏమవుతుంటే రెజొనెన్స్ అవుతుంది ఈ కేసు. ఫ్రీక్వెన్సీ మారుస్తుంటే ఏమైంది, మళ్ళీ తగ్గిపోయింది. సో దీంట్లో ఉండే వైబ్రేషన్స్ మీకు ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి అన్నమాట.
ఓకే. సో ఇప్పుడు ఇది మనం అప్లై చేసేటటువంటి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అనమాట. దానివల్ల దీంట్లో వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి మనకి. సో ఈ స్ప్రింగ్ మాస్ సిస్టంలో ఉండేటువంటి వైబ్రేషన్స్ మనకి ఏమవుతాయంటే ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి, ఫోర్స్ లాసెస్ అవుతాయి అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ ఆసిలేటర్ కేసులో మనకి ఇక్కడ 2 ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి రిస్టోరింగ్ ఫోర్స్, రెండోది ఫ్రిక్షనల్ ఫోర్స్ డ్యూ టు సరౌండింగ్ ఎయిర్ మీడియం అనమాట. సో రిస్టోరింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది? అది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఉంటూ డైరెక్షన్లో ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి F0 ఈజ్ ప్రపోర్షనల్ టు -x or F0 is equal to -kx, where k is a proportional constant called force constant, that is the force for unit displacement. తర్వాత సెకండ్ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే వెలాసిటీ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే ఈ ఆసిలేట్ అవుతున్నప్పుడు ఈ స్పీడ్ పెరిగే కొద్దీ ఏమవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎయిర్ వల్ల పనిచేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైపోతుంది అనమాట. అది మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక వెహికల్ మీద వెళ్తున్నారు అనుకోండి, ఫాస్ట్గా వెళ్తున్నారు అనుకోండి, మన మీద ఎయిర్ ఎఫెక్ట్ మన మీద చాలా ఎక్కువ ఉంటుంది. మనం స్పీడ్ పెంచే కొద్దీ ఏమవుతుంటే ఎయిర్ ఎఫెక్ట్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. అందుకోసం మనకి ఏమవుతుంటే ఆ ఫ్రిక్షన్ లాస్ట్ చెప్పాను మీకు ఇది. సో F(f) ఈజ్ ఈక్వల్ టు -dx/dt, F0 ఈజ్ ఈక్వల్ టు -r(dx/dt) అనమాట. ఆర్ అనేది ఏంటి ఇక్కడ ప్రొపోర్షనల్ కాన్స్టెంట్, అది ఫోర్స్ పై యూనిట్ వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంతవరకు మీకు డామ్ టెస్ట్లో మీకు వచ్చింది ఫోర్స్ ఆసిలేటర్ వస్తుంది. ఇక్కడ ఫోర్స్ ఆసిలేటర్ ఏషన్కి వచ్చింది మీకు ఏంటి పీరియాడిక్ ఫోర్స్ ఎక్స్ట్రా వస్తుంది మీకు. సో ద ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే Fe ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ సైన్ పీరియడ్కి దాన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఇది అది కూడా పాజిటివ్ నెగిటివ్గా మారుతూ ఉంటుంది అనమాట. అందుకే సైన్ రాస్తాను నేను. సో Fe ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ సైన్ Pt ఈజ్ ద ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్. ఈ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్కి మరో పేరు ఏంటి డ్రైవింగ్ ఫోర్స్ అని కూడా అంటారు అనమాట దీన్ని. ఇందులో క్యాపిటల్ F అనేది ఈ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, దాన్ని మ్యాక్సిమం పీరియాడిక్ ఫోర్స్ అంటారు. పి అనేది ఏంటంటే మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. మరి ఒమేగా అనేది ఏంటి? ఒమేగా అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆసిలేటర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఒమేగా ఆసిలేటర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, పి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ. ఈ పి అండ్ ఒమేగా రెండు డిఫరెంట్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ఆసిలేటర్లో ఉండేటువంటి ఆసిలేషన్స్ మనకి అవుతాయంటే ఫోర్స్ వైబ్రేషన్స్ అవుతాయి, ఫోర్స్ లాసెస్ అవుతాయి. ఇందాక మీకు వీడియో చూస్తారు, మీరు ఇందాక చూసిన వీడియోలో మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పి, ఈ ఆసిలేటర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా రెండు సమానం అయ్యాయి అనుకోండి, ఆ ప్రత్యేక కేసుని స్పెషల్ కేసు రెసిడెన్స్ అంటారు. అప్పుడు ఫోర్స్ వైబ్రేషన్స్ అందులో ఉన్నవి, కానీ వాటికి పేరు పెట్టాం మనం. వాటిని ఏమంటారంటే రెసిడెంట్ వైబ్రేషన్స్ అని చెప్పంటారు. ఆ కేసుని రెసిడెన్స్ అని చెప్పంటారు అనమాట. ఇప్పుడు మనకి నెట్ ఫోర్స్ కావాలి. నెట్ ఫోర్స్ తీసుకుంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు Ft ఈజ్ ఈక్వల్ టు -kx -r(dx/dt) ప్లస్ క్యాపిటల్ F sin Pt. న్యూటన్ సెకండ్ ప్రకారం నెట్ ఫోర్స్ ఏమవుతుంది మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో Ft ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ d²/dt². దాని తర్వాత మనం ఆ 4-5 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేస్తే m ఇంటూ d²/dt² ఈజ్ ఈక్వల్ టు -kx -r(dx/dt) ప్లస్ క్యాపిటల్ F sin Pt. నెక్స్ట్ ఇందులో మనం mతో డివైడ్ చేస్తే ఈక్వేషన్ d²/dt² ఈజ్ ఈక్వల్ టు -k/m ఇంటూ x -r/m ఇంటూ dx/dt ప్లస్ క్యాపిటల్ F బై స్మాల్ m ఇంటూ sin Pt. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో k/m ఒక కాన్స్టెంట్ అవుతుంది, r/m ఒక కాన్స్టెంట్ అవుతుంది, క్యాపిటల్ F ఇంకో కాన్స్టెంట్ అవుతుంది. మనం అలానే ఇంతకుముందు k/mకి ఒమేగా స్క్వేర్ అని పేరు పెట్టాం, r/mకి 2b అని పేరు పెట్టాం. అలా ఇక్కడ క్యాపిటల్ F కూడా ఒక పేరు పెడతాం, స్మాల్ f అని పేరు పెడతాం మనం. అంటే d²/d² ఈజ్ ఈక్వల్ టు -ω(x) ప్లస్ 2b dx/dt ప్లస్ స్మాల్ f sin Pt అని మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇందులో ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఆసిలేటర్. 2b అనేది మీకు ఏంటి దాని డాంపింగ్ కోషెంట్ చెప్పాను ఇంతకుముందు మీకు నేను. డాంపింగ్ కోషెంట్ ఆర్ డాంపింగ్ కాన్స్టెంట్ అంటారు అనమాట. స్మాల్ ఎఫ్ అంటే ఏంటి క్యాపిటల్ F బై m. క్యాపిటల్ F అంటే మ్యాక్సిమం పీరియాడిక్ ఫోర్స్ బై స్మాల్ m. స్మాల్ m అంటే ఆసిలేటర్ యొక్క మాస్ అనమాట. అంటే ఆసిలేటర్ యొక్క మాస్ 1 అయితే ఈ మ్యాక్సిమం పీరియాడిక్ ఫోర్స్ స్మాల్ f అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి ఈ మైనస్ టర్మ్స్ రెండు లెఫ్ట్ తీసుకెళ్ళిపోయి అనుకోండి. అప్పుడు d²/d² ప్లస్ 2b dx/dt ప్లస్ ω² ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f sin Pt. ఇది మనకి ఫైనల్గా వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఫోర్స్ ఆసిలేటర్. అంటే మీకు ఈ ఈక్వేషన్ మనం వరుసగా సింపుల్ ఆసిలేటర్ ఈక్వేషను, డాంప్డ్ ఆసిలేటర్ ఈక్వేషను, ఫోర్స్ ఆసిలేటర్ ఈక్వేషన్ మూడు వరుసగా కంపేర్ చేసుకుంటూ వస్తే మీరు సింపుల్ ఆసిలేటర్లో మీకు ఏమవుతుంటే ఏ టర్మ్ ఉండదు, ఇక్కడ ఇది జీరో అవుతుంది ఈ పక్కనే. అంటే d²/dt² ప్లస్ ω² 0 వస్తుంది మీకు సింపుల్ ఆసిలేటర్కి అయితే. డాంప్డ్ ఆసిలేటర్ ఏమైంది d²/dt² ప్లస్ 2b dx/dt ప్లస్ ω² 0 వస్తుంది మనకి డాంప్డ్ ఆసిలేటర్కి అయితే. ఫోర్స్ ఆసిలేటర్ ఏమవుతుంది ఎక్స్ట్రాగా మనం పీరియాడిక్ ఫోర్స్ అవుట్ అప్లై చేస్తాం కాబట్టి అది ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f sin Pt అవుతుంది అనమాట. అలా మనం ఈ డాంప్డ్ ఆసిలేటర్ యొక్క అంటే ఫోర్స్ ఆసిలేటర్ యొక్క మోషన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తాం మనం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ కాల్డ్
డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్. తర్వాత దీంట్లో మనం ఈ ఎక్స్ అనేది మీకు వేరియబుల్ అవుతుంది, అంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది, మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇంతకుముందు మీకు నేను సింపుల్ ఆసిలేటర్లో కానీ డాంప్డ్ ఆసిలేటర్ కానీ మీకు చెప్పినప్పుడు ఎక్స్ మనం క్యాలిక్యులేషన్ కోసం చేస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈడి పవర్ ఆఫ్ ఆల్ఫా టీ అని చెప్పి తీసుకున్నాం మనం ఇంతకుముందు మనం. కానీ ఇక్కడ అలా తీసుకోక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఆసిలేషన్ చేస్తుంది ఇక్కడ బాడీ అని తెలుసు మనకి. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ ఎక్స్ అనే వాల్యూని మనం సైన్లో తీసుకొచ్చు డైరెక్ట్గా. ఎలా చెప్తామంటే when the steady state is reached, the oscillator vibrates with frequency of applied periodic force and not with its own natural frequency అనమాట. అంటే ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటాం మనం x is equal to capital A into sin PT minus theta అని చెప్తున్నాం మనం సొల్యూషన్. మనం x is equal to capital A into sin PT minus theta, where capital A and theta are constants అనమాట. ఇప్పుడు సైన్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ ఈ ఆసిలేటర్ ఆసిలేషన్ చేస్తుంది తెలుసుకోవడం మనకి డైరెక్ట్గా సైన్ తీసేసుకున్నాం మనం. సో ఇందులో క్యాపిటల్ ఏ అండ్ టెటా రెండు కాన్స్టెంట్స్ అవుతాయి. పి అనేది ఏంటి మల్టిప్లై పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఈ ఆసిలేటర్ తన యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగాతో కాకుండా ఎక్స్ట్రీమ్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పీ తోటి వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్ని సొల్యూషన్ చెప్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ రెండు సార్లు డిఫరెంట్ చేస్తాం, డిఎక్స్ బై డిటి డిఎక్స్ బై డిటి స్క్వేర్ అనమాట. చేస్తే డిఎక్స్ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ పి ఇంటూ కాస్ పిటి మన షెటా, అంటే సైన్ డిఫరెంట్ చేస్తే కాస్ వస్తుంది మనకి. టీ ప్లస్లో పీటీ ఉంది కాబట్టి ఒక పీ ఎక్స్ట్రా వస్తుంది మీకు. టెటా కాన్స్టెంట్ కూడా జీరో అయిపోతుంది అంటే డిఫరెంట్ చేస్తే. సో డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ పి ఇంటూ కాస్ పిటి మన షెటా అండ్ డిఎక్స్ బై డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏపీ స్క్వేర్ సైన్ పీటీ మన షెటా. అలా మనకి వాల్యూస్ వచ్చాయి. సో మనం ఈ త్రీ వాల్యూస్ని అంటే ఎక్స్ డిఎక్స్ బై డిటి డిఎక్స్ బై డి స్క్వేర్ ఆ త్రీ వాల్యూస్ మనం చేస్తాం అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సబ్మిట్ చేస్తాం మనం. సబ్మిట్ చేస్తే ఎలా వస్తుంది మనకి మైనస్ ఏపీ స్క్వేర్ సైన్ పీటీ మన షెటా అంటే ఈ వాల్యూ ప్లస్ 2b ఇంటూ డిఎక్స్ బై అంటే ఈ వాల్యూ అనమాట. 2b ఇంటూ ఏ ఇంటూ పి ఇంటూ కాస్ పీటీ మన షెటా ప్లస్ ఒమేగా ఎక్స్ కదా, అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఈ వాల్యూ వేయాలి. ఏ ఇంటూ సైన్ పీటీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆఫ్ సైన్ పీటీ. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో సైన్ పీటీ మన షెటా ఇక్కడ ఉంది, ఇక్కడ సైన్ పీటీ మన షెటా కామన్ చేస్తే అంటే మైనస్ ఏపీ స్క్వేర్ ఇక్కడేమో ఒమేగా స్క్వేర్. సో మైనస్ ఏపీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏ ఇంటూ సైన్ పీటీ మన షెటా అంటే ఎవరు కామన్ చేయొచ్చు అనుకోండి, ఇక్కడ చేయలేదు నేను. ప్లస్ 2b ఏపీ కాస్ పీటీ మన షెటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆఫ్ సైన్, ఇక్కడ పీటీ ఉంది కదా దాన్ని కొంచెం చేంజ్ చేస్తాను, సైన్ పీటీ మైనస్ షెటా ప్లస్ షెటా అని చెప్పి రాస్తాను అనమాట. అలా రావడం దాని వాల్యూ ఏం మారదు. ఇలా రాస్తున్నప్పుడు ఇక్కడ సైన్ ఈ పీటీ మన షెటా ఏ అనుకున్నాం అనుకోండి, ఇది బి అనుకున్నాం అనుకోండి, అంటే సైన్ ఇదంతా ఏ అవుతుంది ప్లస్ బి అనమాట, సైన్ ఏ ప్లస్ బి అనమాట. సైన్ ఏ ప్లస్ బి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ సైన్ బి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఇంటూ స్మాల్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి ద స్మాల్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ స్మాల్ ఆఫ్ కాస్ ఏ సైన్ బి అంటే స్మాల్ ఆఫ్ సైన్ పీటీ మస్ టేటా కాస్ టేటా ప్లస్ స్మాల్ ఆఫ్ కాస్ పీటీ మస్ టేటా సైన్ టేటా అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో మైనస్ ఏపీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ పీటీ మస్ టేటా ప్లస్ 2b ఏపీ కాస్ పీటీ మస్ టేటా అని వచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ కూడా మనకి సైన్ పీటీ మస్ టేటా కాస్ పీటీ మస్ టేటా వాల్యూస్ ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటే దీన్ని ఒక ఐడెంటిటీ ఈక్వేషన్ చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఈక్వేషన్లో మనం బోత్ సైడ్స్ సైన్ పీటీ మస్ టేటాని కాస్ పీటీ మస్ టేటా కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాం మనం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం, ఇందులో మనకి క్యాపిటల్ ఏ వాల్యూ కావాలి, టేటా వాల్యూ కావాలి, దానికోసం చేస్తున్నాం మనం. తర్వాత సో ఈక్వేషన్ 8 ఈజ్ అన్ ఐడెంటిటీ ఈక్వేషన్ కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ సైన్ పీటీ మస్ టేటా అండ్ కాస్ పీటీ మస్ టేటా ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వి గెట్ ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆఫ్ కాస్ టేటా, అలాగే 2b PA ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆఫ్ సైన్ టేటా. ఇప్పుడు మనం అలా 9-10 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 9-10 ఈక్వేషన్స్ని ఉపయోగించి మనం ఏ వాల్యూ కడతాం, టేటా వాల్యూ కడతాం అనమాట. మనం 9ని 10ని స్క్వేర్ చేస్తే యాడ్ చేస్తాం అనుకోండి, ద స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్ 9 and 10 వి గెట్. ఇక్కడ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే 4b స్క్వేర్ పీ స్క్వేర్ ఏ స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ స్క్వేర్ కామన్ చేశాను నేను, సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇందులో మళ్ళీ ఈ వాల్యూ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ రెండిట్లో మనం ఏ స్క్వేర్ కామన్ చేసి ఏ స్క్వేర్ని మనం ఏ స్క్వేర్ ఈజ్ కూడా తీస్తున్నాం అనుకోండి, ఎఫ్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ ఏ స్క్వేర్ కామన్ చేస్తాం కదా. సో ఏ స్క్వేర్ వాల్యూ ఇలా వస్తుంది మనకు కావాల్సిన ఏ వాల్యూ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 వస్తుంది, ఎఫ్ స్క్వేర్ స్క్వేర్ ఎఫ్ అవుతుంది కదా బై స్క్వేర్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్. అలా మనం ఈ యాంప్లిట్యూడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఏ అనేది మనకి ఏంటి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫోర్స్డ్ ఆసిలేటర్. దిస్ డిపెండ్స్ అపాన్ పి. పి అంటే మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఒమేగా అంటే
బాడీ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. తర్వాత పి అంటే ఏంటి? డాంపింగ్ కోఎఫిషియంట్. అంటే ఈ ఫోర్స్ లాసిలేటర్ మీద డాంపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మన ప్లేస్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క పి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం మనం ఈ యాంప్లిట్యూడ్ని క్యాలిక్యులేట్. అది స్మాల్ ఎఫ్ కూడా ఉంది దీంట్లో. స్మాల్ ఎఫ్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ కదా. క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటి? మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్ యొక్క మ్యాక్సిమం ఫోర్స్ అనమాట, మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో ఇక్కడ ఈ ఫోర్స్ లాసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్ యొక్క యాంప్లిట్యూడ్ డిపెండ్ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ డిపెండ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అప్లైడ్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ డిపెండ్ ఉంటుంది, డాంపింగ్ మీద డిపెండ్ ఉంటుంది. సో అలా మనం ఈ క్యాపిటల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ కోసం మనకి ఏంటి? టెటా వాల్యూ కావాలి. టెటా కోసం చేస్తామంటే ఈక్వేషన్ 10ని 9తో డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఎఫ్ సైన్ టెటా బై ఎఫ్ కాస్ అని వస్తుంది మనకి. అప్పుడు ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ అయితే సైన్ టెటా బై కాస్ ట్యాన్ టెటా అవుతుంది. ఈ పక్కన ఏమవుతుంది? ఇక్కడ ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2bp బై ఒమేగా స్పేస్ మిగులుతుంది మనకి. సో డివైడింగ్ ఈక్వేషన్ 10 బై ఈక్వేషన్ 9, tan theta is equal to 2bp by omega square p square, or theta is equal to tan inverse of 2bp by omega square p square. సో ఇప్పుడు మనం ఆ ఏని టెటాని తీసుకుని మనం ఈక్వేషన్ కనుక రాసుకుంటే x is equal to స్మాల్ ఎఫ్ బై అంటే ఏ ఇంటిని వస్తుంది ఇక్కడ మనకి యాక్చువల్గా మనం ఫస్ట్ తీసుకున్న సొల్యూషన్లో. సో x is equal to f by square root of omega p square whole square plus 4b square p square into sin pt minus theta. This is the solution of ఫోర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్ లాసిలేటర్. ఇక్కడ పీ కూడా రాసుకోవాలి యాక్చువల్గా మనం, ఇక్కడ నేను పీ రాయలేదు. సో దిస్ ఈక్వేషన్ గివ్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ వైబ్రేషన్స్. ఇది ఈక్వేషన్ 7 అనేది. 12 అనేది ఏంటి? ఫేజ్ అనమాట. 13 ఏంటి? డిస్ప్లేస్మెంట్ అనమాట, అటెన్యూషన్ ఆఫ్ టైం టీ అనమాట. తర్వాత దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ ఒమేగా పీ రెండు వాల్యూస్ ఉన్నాయి మనకి. ఒమేగా అంటే ఏంటి? ఆసిలేట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. పీ అంటే ఏంటి? మన ప్లేస్ పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఈ ఒమేగా పీ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి మనకి 3 కేసెస్ అరేంజ్ అవుతాయి. ఇంతకుముందు డాంప్టాస్లో ఎలాగైతే మనం 3 కేసెస్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా 3 కేసెస్ అరేంజ్ అవుతాయి మనకి. కాకపోతే డాంప్టాస్లో ఉండే కేసెస్ ఏమైనా ఉంటే వాటికి ఓవర్ డాంపింగ్, క్రిటికల్ డాంపింగ్, అన్ డాంపింగ్ అని చెప్పాం మనం. కానీ ఇక్కడ అలాగా ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా వీడియో చెప్తాం మనం. సో డిపెండింగ్ అపాన్ ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ పీ అండ్ ఒమేగా 3 కేసెస్ ఆర్ పాసిబుల్ అనమాట. ఆ 3 కేసెస్ ఎలా వస్తాయంటే అందులో ఫస్ట్ కేస్ 1. కేస్ 1లో ఏంటంటే పీ మచ్ లెస్ దెన్ ఒమేగా అనమాట. అంటే పీ వాల్యూ ఒమేగా కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు, అంటే మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా తక్కువ ఉందన్నమాట బాడీ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కంటే. అప్పుడు ఈ కేసులో మనకి ఏమవుతుందంటే పీ ఎప్పుడైతే మీకు బాగా తక్కువ మనం ఈ పీస్గా నెగ్లెక్ట్ చేసేస్తాం మనం. ఇది వాల్యూ ఉండదు, ఇంకా అక్కడ వేయట్లేదు ఇక్కడ, అలా ఇది కూడా వేయక్కర్లేదు ఇంకా. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్, అంటే ఒమేగా పవర్ 4 మిగులుతుంది స్క్వేర్ రూట్లో. అప్పుడు బయట దిగి వచ్చేస్తే ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు పీ బై ఒమేగా స్క్వేర్ అని వస్తుంది మనకి. మనకు కావాల్సిన ఏ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ బై ఒమేగా స్క్వేర్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా వేసాను నేను. ఇది నెగ్లెక్ట్ చేస్తాం, ఇటం నెగ్లెక్ట్ చేస్తాం, పీ బాగా తక్కువ కాబట్టి. సో ఎఫ్ బై ఒమేగా స్క్వేర్ మిగిలింది, అది కాన్స్టెంట్ వాల్యూ అనమాట. సో టెటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2bp బై ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం టెటా ఫేజ్ కూడా కడతాం మనం. టెటానే ఉంటారంటే మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్, ఈ ఆసిలేటర్ యొక్క డిస్ప్లేస్మెంట్ రెండు వాటి మధ్య ఉండేటువంటి ఫేజ్ డిఫరెన్స్ చెప్పేది టెటా అనమాట. సో టెటా రిప్రజెంట్స్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ అప్లైడ్ పీరియాడిక్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఆసిలేటర్. ఇక్కడ మనకి ఏమైందంటే పీ మచ్ లెస్ దెన్ ఒమేగా అయ్యేసరికి ఏమైంది? టెటా వాల్యూ ఏమైంది? 2bp బై ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్. ఇక్కడ మనం ఈ పీ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తాం మనం. సో 2b బై ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఒమేగా ఈజ్ వెరీ లార్జ్ వాల్యూ కాబట్టి మనకి డినామినేటర్లో ఉంది, అందుకోసం మనం దాన్ని ఇన్ఫినిటీగా చెప్తాం మనం. ఎప్పుడైతే ఇది ఇన్ఫినిటీగా వచ్చిందో మనకి ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంటే టెటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0 అని వస్తుంది అనమాట. tan ఇన్వర్స్ 0 అంటే ఏ యాంగిల్ 0 అవుతుంది? tan వాల్యూ అంటే tan 0కి 0 అనమాట. సో tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 అనమాట, 0 డిగ్రీస్ ఇక్కడ. అంటే ఏంటి? మన ప్లేస్ ఏంటంటే పీరియాడిక్ ఫోర్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ టెటా వాల్యూ 0 అయింది, అంటే రెండు సేమ్ ఫేజ్లో ఉంటాయి. దిస్ షోస్ దట్ ద amplitude of vibration is independent of the frequency of applied force or driving force, but depends on the magnitude of the applied periodic force. The applied periodic force and displacement are always in phase. Theta 0 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కేస్ 2 అనమాట. when p ఈజ్ ఈక్వల్ ఒమేగా అయింది అనుకోండి, ఈ కేసులో ఏమవుతుందంటే మనకి ఏ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎఫ్ బై 2bp అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్ ఒమేగా అని వస్తుంది అనమాట. అండ్ టెటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2bp బై 0 ఇక్కడ, అంటే ఒమేగా స్క్వేర్ స్పీస్లో ఉంది డినామినేటర్ ఉంది కదా, రెండు ఈక్వల్ కూడా 0 అయిపోతుంది అనమాట. సో 2bp అంటే డినామినేటర్ 0 వస్తే అవుతుంది, అంత వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అనమాట. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ అంటే మళ్ళీ అంటే tan యొక్క ఏ యాంగిల్కి ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది మనకి? అంటే π/2, tan ఆఫ్ π/2 అయితే అది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? π/2 అవుతుంది అనమాట. సో దీని ప్రకారం మనకి ఏమవుతుందంటే
ఈ యాంప్లిట్యూడ్ ఏమో ఎఫ్ బై ఆర్ ఒమేగా, theta ఏమో పై బై 2 వచ్చింది మనకి. సో దస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ గవర్న్డ్ బై డాంపింగ్ కోఎఫిషియంట్, and for small damping forces the amplitude will be quite large. The displacement lags behind the force by a phase of pi by 2. లాగింగ్ అంటున్నారు మనం. లాగింగ్ అంటే ఏంటంటే ముందు మనం పీరియాడిక్ ఫోర్స్ అప్లై చేస్తాం, తర్వాత డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే పీరియాడిక్ ఫోర్స్కి వెనకాల ఈ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. దాన్ని లాగింగ్ అంటారు అనమాట. ఆ వాల్యూ ఎంత అంటే పై బై 2 యాంగిల్ ఇక్కడ. సో ద డిస్ప్లేస్మెంట్ లాగ్స్ బిహైండ్ ద ఫోర్స్ బై ఫేజ్ పై బై 2. నెక్స్ట్ కేస్ 3 అనమాట. కేస్ 3 ఏంటి? పి మచ్ లెస్ దెన్ ఒమేగా అనమాట. సారీ, మచ్ గ్రేటర్ దెన్ ఒమేగా అనమాట. అంటే మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వెరీ లార్జ్ ఇన్ కంపేర్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆసిలేటర్. ఎప్పుడైతే పి మీకు వెరీ లార్జ్ వాల్యూ అయిందో అప్పుడు మనకి ఈ కేసులో ఏ వాల్యూ ఎంత అవుతుంది, theta వాల్యూ ఎంత అవుతుంది చూద్దాం. ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఎఫ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, మీకు ఇంతకుముందు మీకు యాంప్లిట్యూడ్ కట్టిన వాల్యూ ఏంటి, పీ స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ దీంట్లో. సో ఒమేగా పీ స్క్వేర్. సో అక్కడ పీ స్క్వేర్ వాల్యూ చదువుకోవడం ఒమేగాస్ నెగ్లెక్ట్ చేస్తాం మనం. సో ఇక్కడ మీకు ఇక్కడ పీ స్క్వేర్ మిగులుతుంది ప్లస్ 4 పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై పీ స్క్వేర్ అనమాట. మళ్ళీ దీన్ని సింప్లై చేస్తే ఏమవుతుంటే దీన్ని ఇక్కడ పీ స్క్వేర్ కామెంట్ చేస్తాం అనుకోండి, 1 + 4 స్క్వేర్ అవుతుంది అనమాట. సో 1 + 4 స్క్వేర్ 4 స్క్వేర్ వాల్యూ బి డాంపింగ్ తక్కువ ఉంటుంది, మా పీ ఎక్కువ ఉంది కాబట్టి డాంపింగ్ తక్కువ ఉంటుంది. అందుకని మనం ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేసేది ఈ టర్మ్ని. ఓకే, ఇక్కడ సో పీ స్క్వేర్ ఇక్కడ నేను హోల్ స్క్వేర్ వేయలేదు, ఇక్కడ వేయలేదు, ఇక్కడ హోల్ స్క్వేర్ వేయాలి, దీంట్లో అదే మిస్టేక్ ఉంది ఇక్కడ. ఎఫ్ బై స్క్వేర్ ఆఫ్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. ఆ స్క్వేర్ పెట్టుకుని సరిగా అవుతుంది పీ స్క్వేర్ అవుతుంది, అంటే ఎఫ్ బై పీ స్క్వేర్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఏమో కదా. సో క్యాపిటల్ ఎఫ్ బై ఎంపీ స్క్వేర్ అండ్ theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2bp బై పీ స్క్వేర్. ఇక్కడ మనకి పీపీ క్యాన్సిల్ అయితే 2b బై పీ వస్తుంది. పీ ఈజ్ వెరీ లార్జ్, ఇక్కడ మొత్తం వాల్యూ 0 అవుతుంది ఇయర్లీ ఇక్కడ. సో tan ఇన్వర్స్ ఆఫ్ 0 -0 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -0 రాస్తుంది. అంటే +0 -0 తేడా లేదు, కానీ ఇక్కడ మైనస్ ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ డిస్ప్లేస్ రెండు ఇక్కడ ఆపోజిట్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఇక్కడ యాంగిల్ పై వచ్చింది మన theta వాల్యూ, అంటే పై మీన్స్ ఆపోజిట్ అని. సో ద ఆంప్లిట్యూడ్ ఏ గోస్ ఆన్ డిక్రీజింగ్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ అప్లైడ్ ఫోర్స్ ఆర్ ఆపోజిట్ ఇన్ ఫేజ్ అనమాట. అలా మీరు ఈ డాంప్డ్ ఆసిలేటర్ కేసులో 3 కేసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పి మచ్ లెస్ దాన్ ఒమేగా, పి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, పి మచ్ గ్రేటర్ దాన్ ఒమేగా. సో ఈ 3 కేసెస్ మీరు అప్లై చేసి ఈ ఫోర్స్ లాస్లో వచ్చేటువంటి ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, మన అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వాటి మధ్య ఫేజ్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఫేజ్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో మీకు ఫోర్స్ ఆసిలేటర్ కనుక క్వశ్చన్ ఇస్తే ఈ ఫోర్స్ ఆసిలేటర్ క్వశ్చన్లో మీరు ఈ విధంగా ఫస్ట్ ఫోర్స్ ఆసిలేటర్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఆసిలేటర్ అంటే ఏంటి, తనకి ఎగ్జాంపుల్స్ చెప్పి ఫోర్స్ ఆసిలేటర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని డెరివేషన్ చేసి తర్వాత సొల్యూషన్ డెరివేషన్ చేసి దాంట్లో పీ ఒమేగా వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి మనకి 3 కేసెస్ వస్తాయని చెప్పి ఆ 3 కేసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంతవరకు మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ సింపుల్ ఆసిలేటర్ ఒక ఎస్ఏ, డాంప్డ్ ఆసిలేటర్ 2వ ఎస్ఏ, ఫోర్స్ ఆసిలేటర్ 3వ ఎస్ఏ అనమాట. ఈ 3 ఎస్ఏస్లోంచి ఒక ఎస్ఏ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇంతవరకు మీకు ఒక టాపిక్ అనమాట. సో దీని తర్వాత మనకి ఒక 4 షార్ట్ పాయింట్స్ వస్తాయి మనకి. ఆ 4 షార్ట్ పాయింట్స్ ఏంటంటే రెజొనెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, తర్వాత లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత రిలాక్సేషన్ టైం అంటే ఏంటి ఒక టాపిక్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంకో టాపిక్ అనమాట. ఈ 4 షార్ట్ పాయింట్స్ మీకు వస్తాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. నేను మీకు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన PDF పెడతాను నేను, నోట్స్. అది మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోండి, నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసుకుని మీరు ఫాలో అవ్వండి. ఓకే, అందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నాను నేను. మొత్తం 23 + 1 24 మెంబర్స్ వచ్చారు ఇవాళ. అంటే ఇంకా 13 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఇక్కడ మనకి 38 టోటల్గా, అంటే 24 అంటే 40 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు మనకి. సో కొంచెం మీరు సిఆర్ కానీ మీరు ఒకసారి మీరు వీళ్ళని మోటివేట్ చేయండి. ఎందుకంటే క్లాసెస్ మీరు ఆబ్సెంట్ అయిపోతే ఎగ్జామ్ రాయడం కష్టం అయిపోతుంది మీకు. ఎందుకంటే మనకి డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఉంటే మీకు సర్టిఫికేట్ వచ్చినా దానికి పెద్ద వాల్యూ ఎవరు బయట. అందుకోసం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి మీరు జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, నోట్స్ పెడతాను నేను, సో జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ మీటింగ్ ఎండ్ చేస్తాను. మీకు నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.